సాధారణంగా మా ఎక్స్ప్రెస్ రాజాలేగో ఇలాగే స్పెషల్ వ్యక్తులు అందరూ వస్తూ ఉంటారు కదా, ఇక్కడ కూడా ఇద్దరు వస్తారండి. వాళ్ళ పాపం మనుషులు పోలిన మనుషులు, అంటే నన్ను చూసినప్పుడల్లా వాళ్ళ అబ్బాయి అనుకుంటూ ఉంటారు, ఇంకో అమ్మాయి ఏమో వాళ్ళ ఆయన అనుకుంటూ ఉంటుంది. కాదమ్మా అని చెప్తున్నా వాళ్ళు వినరు, కానీ వాళ్ళు సోమవారం మాత్రం వస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇవాళ కూడా వచ్చినట్టున్నారు, ఒకసారి చూద్దాం. ఏంటంటే అంత గట్టి కొట్టారు? వరల్డ్ ఫేమస్ అత్తగారు చెల్లి కోడలు ఇస్తే అదేందే అన్నా చెల్లెలు సాంగ్ వేశారు. అత్త కోడలు సాంగేరా? ఇవాళ రాఖీ పండగ కదా అత్తయ్య, అందుకే పాటేశారు. ఎట్రా బాగుందే చూద్దాం. రేపు ఎప్పుడైనా మేడే పండుగ వస్తుంది సోమవారం పూట, అప్పుడేం పాటేస్తారు. కొంచెం టీ కాచండి, కొంచెం టీ కాచండి. సాంగ్ అయ్యి 5 నిమిషాలు అయింది. అదేండి ఆ పాటేశారు? అసలు మీరు ఆ మాట ఎందుకన్నారు అత్తయ్య? నాకేం తెలుసే, నోట్లో మాట నోట్లో ఉండగానే పాటేస్తారని. మీకు తెలీదా ఎక్స్ప్రెస్ రాజా వాళ్ళందరూ ఫాస్ట్ మహాముదుర్లని? వృద్ధ కళాకారులు ముదుర్లని తెలుసు గాని మరి ఇంత ముదుర్లు అనుకోలేదే. అది సరేలే అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. అబ్బాయి అబ్బాయి ఒకసారి ఏంటమ్మా? నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. అవునా? నా కొడుకు పుట్టింటికి వెళ్ళిపోతుంది. నా కొడుకు రెండో పెళ్లి. రెండో పెళ్లి ఏంటి? నువ్వు పుట్టింటికి వెళ్తాన్నావు కదా, మరి నా బిడ్డకు రెండో పెళ్లి చేసుకోవద్దా? నేను పుట్టింటికి వెళ్ళేది అక్కడ ఉండడానికి కాదు, మా అన్నకి రాఖీ కట్టి రావడానికి. ఇప్పుడు ఏమైపోద్దని కదా రాఖీ కట్టకపోతే? రాఖీ కట్టకపోతే ఏమైపోద్దా? ప్రతి సంవత్సరం మా అన్నకి రాఖీ కట్టడం వల్లే ఆయన కలిసి వచ్చి కానిస్టేబుల్ అయ్యాడు. ఇది రాఖీ కట్టడం వల్ల కానిస్టేబుల్ అయ్యాడు. కట్టుకుంటే ఈ పాటికి ఎప్పుడో ఎస్పీ అయిండేవాడు. మీకేం తెలుసు అత్తయ్య రాఖీ చరిత్ర గురించి? చరిత్ర అంటే నాదే, చరిత్ర సృష్టించాలన్నా నేనే, దాన్ని తిరగ రాయాలన్నా నేను. లోలో ఇంకో డైలాగ్ కూడా చెప్తా ఎన్ను. అప్పట్లో మా రోజుల్లో రాఖీ అంటే నాదే, నా చరిత్ర రాఖీ అంటే. అప్పట్లో మా ఊరోళ్ళు, పక్కూరోళ్ళు, పై ఊరోళ్ళు అందరూ మా ఇంటికి వచ్చి క్యూ లైన్ లో నిలబడి నా చేత రాఖీలు కట్టించుకొని నాకు డబ్బులు ఇచ్చి వంగి మరి ఆశీర్వాదం తీసుకోపోయేవాళ్ళు. అది ప్రేమ అంటే. అది ప్రేమ కాదు అత్తయ్య, భయం. భయమా? భయం అంటే తెలియని బ్లడ్డే నాదే. గాడిది గుడ్డేం కాదు, వాళ్ళు భయపడింది మీలో బ్లడ్ ని చూసి కాదు, మీ బాడీని చూసి. అవునా? మరి ఏంటత్తయ్య, మీరు ఎక్కడ ఐ లవ్ యూ చెప్పేస్తారేమో అని చెప్పి ముందు జాగ్రత్త కోసం వాళ్ళే మీ చేత రాఖీ కట్టించుకున్నారు. కాదు, నేను ఒకడికి రాఖీ కట్టిస్తా. అయ్యా నా బిడ్డ ఒక్కసారి రా. మనోడే ఎక్స్ట్రా, మీరు ఆయన విని ఇంకా ఎక్స్ట్రా. ఒక్కసారి మీ దగ్గర రాఖీ ఉందా? లేదా? ఇక్కడ ఉంది పెద్ద రాఖీ, ఒకసారి రాఖీ కట్ట. రాఖీ పండుగ అని తెలిసి కూడా స్టేజ్ మీకు వచ్చా చూడు, నువ్వురా మగాడివి. కాదు, పొగిడింది అనుకున్నావు, కూర్చో. మీకు మాత్రం ఒక గేమ్ పెడతా. ఈ గేమ్ లో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ప్రదీప్ చేత 10 సెల్ఫీలు ఇప్పిస్తా. ఓకేనా? ఈ గేమ్ ఎవరెవరు ఆడతారో ఒకసారి చేతులు. ఇప్పుడు ఎవరైతే చేతులు ఎత్తిన వాళ్ళు ముందుగా వచ్చి నా బిడ్డకి రాఖీ కడతారో 10 సెల్ఫీలు.
వారికి రాఖీ కట్టడానికి ఒక్కళ్ళు కూడా రాలేదేంటి? ప్రదీప్ చేత ఎవరైనా తాళి కట్టించుకోవడానికి రెడీగా ఉంటారు కానీ రాఖీ ఎవరు కడతారు? అది అది నా బిడ్డ ఫాలోయింగ్. చూడు, నువ్వు ఎన్ని జిమ్మిక్కులు మ్యాజిక్లు చేసినా నేను మాత్రం నిన్ను పుట్టింటికి పంపను. ఏమండి చూడండి, మీ అమ్మ ఏమంటున్నారు? నేనా జాన్, నేను నమ్మలేకపోతున్నాను. నేనా? పోయిన సంవత్సరమే కదా వచ్చాను, అప్పుడే మర్చిపోయారా? ఇంకా తగ్గలేదా? ఓహో, ఇవాళ సోమవారమా? అయితే ఓకే. అమ్మా, నేను కొడుకుని కదా? అవును. ఎస్ నాన్న, అప్పుడే మొదలెట్టావా? అంటే ఇటు సైడ్ కొడుకు పాత్ర చేసినప్పుడు మరి ఇటు సైడ్ మొగుడు పాత్ర చేయాలి కదా? నాకు తెలుసాయో. పెళ్ళం వస్తే బెల్లం ముక్క అవుతుంది, అమ్మ అల్లం ముక్క అవుతుంది. బెల్లం ఒక కన్ను, అల్లం ఒక కన్ను. అమ్మా నువ్వు ఎంత పెట్టుకున్నావే రాఖీ? 2 రూపాయలు పెట్టుకున్నాను. మన వంశంలో 2 రూపాయలు పెట్టి రాఖీ కొన్నారా? అబ్బాయి ఇది 2 రూపాయలు. మన ఆస్తి అంతా ఎలా తగలేస్తుంది? నువ్వు 2 రూపాయలు పెట్టి రాఖీ కొన్నావు కదా, కనీసం అంటే కనీసం నీ అన్న 2 తులాల బంగారం చేయించాడా? పోనీ ఇవన్నీ కాదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏదైనా. అలా కాదు నాన్న, ఇప్పుడు నా నాజూకైన నడువు కోసం ఒక వడ్డాడు. అత్తయ్య, నీకేం తక్కువ చేశారని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు? పెళ్లి చూపులప్పుడు ఎవరైనా గిఫ్ట్ కి ఇస్తారా? మా పుట్టింటోళ్ళు ఇచ్చారు. లేదా? ఇచ్చారు. మొబైల్ ఫోన్ ఇచ్చారు. అది ఛార్జింగ్ ఎట్టో హెడ్ ఫోన్స్ ఎట్టో తెలియక వెయిట్ చేస్తున్నాను ఇంకా ఇన్ని రోజులు. ఇచ్చారు. ఇప్పుడు ఎవరు కాదన్నారు? అప్పట్లో మొబైల్ ఫోన్ ఇచ్చారు, దానికి బిల్లు ఎవరు కడుతున్నారే? నా బిడ్డ కడుతున్నాడే. మొబైల్ కి బిల్లు కట్టుకుని ఉండే ఫోన్ ఇవ్వమను, అప్పుడు ఒప్పుకుంటాం. అది సరే, ఇది కూడా వదిలేండి. పెళ్ళైన మొదటి పండక్కి ఏమిచ్చాను? అది మరి ఏమిచ్చాను నువ్వే చెప్పవే, మాకేం గుర్తుంటది? మంచి కలర్ టీవీ ఇచ్చారు. లేదా? ఇచ్చారు. రిమోట్ దొరక్క నేను ఆన్ చేయలేదు ఇప్పటి వరకు. ఇచ్చారు. ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఆ కలర్ టీవీలో అప్పట్లో ఈ టీవీలో అంతరంగాలు వచ్చేది, ఇప్పుడు కూడా అంతరంగాలు వచ్చే టీవీ ఇవ్వమను, అప్పుడు ఒప్పుకుంటాను. సరే, వస్తువులు అవన్నీ వదిలేండి అత్తయ్య. బంగారం లాంటి అందమైన కోడల్ని ఇచ్చారు. చూడలేదు? అదే ఈవిడేనా? ఇచ్చారు. వెయింగ్ మెషిన్ లేక కుదరలేదు. కానీ కష్టపడుతున్నది ఎవరే? నా బిడ్డ. నా ఉద్దేశం ఇప్పుడు చీరలని, సారలని, నగలని, షాపింగ్లని తిప్పడానికి ఆ డబ్బుకి నా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడు అంటున్నా. అబ్బో, అంతగా ఏం కష్టపడుతున్నాడు? స్క్రిప్ట్ లో కూడా క్లారిటీ లేదు మన క్యారెక్టర్ కి. చూసావా నాన్న, చూసావా అదంత కష్టపడుతున్నాడు అంటున్నది. నా బిడ్డ కష్టం గురించి నీకేం తెలిసే? మరీ స్ట్రెస్ చేయకండి, అక్కడ వదిలేయచ్చు కదా పాయింట్. లేదు నాన్న, నువ్వెంత కష్టపడుతున్నావో తలుచుకుంటే నా గుండెలు తరుక్కుపోతున్నాయి నాన్న. నా బిడ్డ చీకటితో 11 గంటలకల్లా ఎక్స్ప్రెస్ షోకి వస్తాడా? వచ్చినాడు ఎట్టొస్తాడు అనుకున్నాడు. పాపం పసిబిడ్డ చాలా కష్టం మీద ఏసీ కార్లో చవట పట్టకుండా వస్తాడు. అంతేకాదు నాన్న, ఇక్కడ ఎంత కష్టం ఉందో ఏమో మరి. 2 అసిస్టెంట్లు పెట్టుకున్నాడు ఈ మధ్య. అసిస్టెంట్లు ఎందుకు? ఒకరిని పిలవడానికి ఇంకొకడు. ఈ మధ్య ఈ మొదలష్ట మహాలు ఆ బిడ్డని ఎంత కష్టపెడుతున్నారో ఏమో మరి. ఇంకో 2 సార్లు ఇట్టు. ఈ మొదలష్ట మహాలు ఆ బిడ్డని ఎంత కష్టపెడుతున్నారో ఏమో మరి. ఈ మధ్య నా బిడ్డ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి 15 నిమిషాల బ్రేక్ తీసుకుంటున్నాడు. ఇంత కష్టపడుతుంటే నా బిడ్డ అందరూ చూడలేదు. సరే, మీ సోదంతా వినేసాను అత్తయ్య. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెస్ రాజా సెట్ లో ప్రదీప్ కి ఎవరు రాఖీ కట్టడానికి వచ్చినా గానీ గిఫ్ట్లు ఇస్తారా? ఏనన్నా? హలో ఇప్పుడు లేరు రాఖీ కడదాం అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళారు రాఖీ కొనుక్కోవాలి. ఇదిగో నేను చెప్తానన్నా, ఇందాక ఈ అమ్మాయిల్ని మా అబ్బాయికి ఎవరైనా రాఖీ కడతారంటే అందరు చేతులు కింద దించేశారు. వస్తారు బయట మీరు రానోళ్ళు కూడా లేపి నుంచో పెట్టేలా ఉన్నారు మీరు ఇప్పుడు. రండి, ప్రాబ్లం ఏం లే, భయపడక్కర్లే. మా అమ్మ దయా హృదయాలు, చైన్లు గొలుసులు అన్ని తీసి ఇచ్చేస్తుంది. రండి. నా బిడ్డ రాత్రి ఇచ్చాను నా దగ్గర. మీరు ఎవరు ఎత్తట్లేదు అంటున్నారు కదా, ఎగ్బర్ పీచే ముక్కే దేకతా ఎందుకు దేకున్నావు దేకారా? అదే నన్ను అంతమంది ఎత్తారా? ఏం చేస్తాం, క్యాబేజ్ చేయించారు కదా. కోడల పిల్ల ఏంటి పని అయిపోయింది కానీ మనం వెళ్ళిపోదామా? ఇక ఈయనే చూసుకుంటారు. రా చెప్పు, మొదటిగా మాసం వచ్చేటట్టుంది. రాయే మనకెందుకు వచ్చిన కర్మ. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమైన కలతై ఉన్నావంటే కథనవన. ఏంటో సోమవారం వస్తారు, వచ్చి అలా పెను తుఫాన్ లాగా నా జీవితాన్ని అల్లకల్లోలం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈసారి వచ్చారు, 3-4 అనుకున్నాను, 13 దాకా వెళ్ళాయి. మళ్ళీ సోమవారం వరకు జాగ్రత్తగా ఉందాం మనం. ఓకే.